మా మేడం థ్యాంక్ యూ లింగమూర్తిగా అందరూ చెప్తున్నారు బాగానే చేసావు, కామెడీ కాకుండా కొంచెం సింపతి సీన్స్ కూడా నువ్వు బాగా చేసావు అన్నారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అశోక్ గారి నోటి నుంచి వచ్చిన వాక్కుని ఒక అడ్డాన్ని తయారు చేసిన రవీంద్ర గారు దాంట్లో ప్రాణం పోసినట్టు అనుష్క గారు అక్కడ వెలిగితే దాన్ని మది గారు చిత్రీకరించి చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాలో ఒక సుబ్బారెడ్డి అనే కానిస్టేబుల్ వేషన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటాం కరెక్ట్ కాదేమో, సక్సెస్ఫుల్ జర్నీ ఇది, మేము చేయగలం, ఇది సక్సెస్ చేసి చూపిస్తామని వాళ్ళు నిరూపించారు. ఒక అరుంధతి చేసిన, దేవసేనగా చేసిన, ఇప్పుడు ఈ భాగమతిగా చేసిన, అంటే ఒక ఆర్టిస్ట్కి తను పెట్టే ఎఫర్ట్స్, జనరల్గా హీరోలు మనకు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెడతారు. సో అలా హీరోయిన్గా తను సక్సెస్ఫుల్గా ఉంటూ ఇలాంటి డిఫరెంట్ సినిమాల్ని ఎంచుకుంటూ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలామంది చెప్తున్నారు చాలా బాగా చేసావు, ఇలాంటి ఫిల్మ్స్ చేస్తున్నా, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను చాలామంది చెప్తూ ఉంటారు. మీట్లో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ. ఇందులో ఎంతో మంచి వేషం ఇచ్చిన అశోక్ గారికి, యూవీ క్రియేషన్ అందరికీ, త్రిమూర్తులకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజు గారు వచ్చారు, రాజు గారు థ్యాంక్ యూ సార్. మా మేడం థ్యాంక్ యూ లింగమూర్తిగా అందరూ చెప్తున్నారు బాగానే చేసావు, కామెడీ కాకుండా కొంచెం సింపతి సీన్స్ కూడా నువ్వు బాగా చేసావు అన్నారు. నేను అశోక్ గారికి దీనికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి, నమ్మినందుకు థ్యాంక్ యూ సార్. ఇంతకన్నా ఇంకేం చెప్తాం, ఇంతకన్నా ఎక్కువ చెప్తే సినిమా మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడక్కర్లేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. నేను పొద్దునే ఈ సినిమా చూశాను జీవికే మాల్లో. ఈ బ్యానర్లో నేను ఇది 3వ సినిమా చేయడం. ఫస్ట్ మిర్చి, ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఇప్పుడు భాగమతి. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అశోక్ గారి నోటి నుంచి వచ్చిన వాక్కుని ఒక అడ్డాన్ని తయారు చేసిన రవీంద్ర గారు దాంట్లో ప్రాణం పోసినట్టు అనుష్క గారు అక్కడ వెలిగితే దాన్ని మది గారు చిత్రీకరించి నిర్దాక్షిణ్యంగా కట్ చేసిన చంటి గారికి అప్పచెప్తే ఆయన కట్ చేస్తే ఫైనల్గా దానికి రికార్డింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఒక ఇంతవరకు నేను చూసిన సినిమాల్లో ద బెస్ట్ రికార్డింగ్ అనమాట. అబోవ్ ఆల్ ఏదో రేస్లో సంక్రాంతికి వచ్చేయాలని నేళ్ళకోకుండా ఇది ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది చాలా సబబు అనిపించింది. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థకి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. మా ప్రొడ్యూసర్స్కి, ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి, అందరూ మా క్రూ అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాలో ఒక సుబ్బారెడ్డి అనే కానిస్టేబుల్ వేషన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డైరెక్టర్ గారు నమ్మి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. సినిమాలో చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సినిమాలో నా సీన్ చూసి బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ అశోక్ గారు. అలాగే మా సంస్థకి, మా మాతృ సంస్థకి ఇలాంటి హిట్లు మళ్ళీ ఎన్నో సక్సెస్ మీట్లు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఫస్ట్ రన్ రాజా రన్లో అవకాశం ఇచ్చారు యూఏ సంస్థ వాళ్ళు. దాంతో నా పునాదులు స్టార్ట్ అయ్యింది. తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఇంకోటి భాగమతి. ఈ భాగమతిలో నేను ఒక్కనే కదా ఫైట్ మాస్టర్. ఫస్ట్ మన అశోక్ గారు, తర్వాత మది గారు, దీనికి బాగా ప్రాణం పోసిన వాళ్ళు అనుష్క మేడం గారు. వాళ్ళ సహకారంతో ఇది చక్కగా రాగలిగింది. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ సంస్థకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మరిన్ని విజయాలు రావాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచే చాలా పెద్ద ఓపెనింగ్ అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఫర్ స్టార్ట్ ఆఫ్ 2018. ఇట్స్ రియలీ డ్రీమ్ కమ్ ట్రూ. రియలీ హ్యాపీ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఆ ఫిలిం సెట్ చూసినప్పటి నుంచి హ్యాడ్ సంథింగ్ ఇన్ మై heart and brain got connected to the film. So it's all like good quality thinking of the producers, Vicky, Pramod,
and Vamsi. So the way they think, they thought about this film, so పాజిటివ్గా వాళ్ళు ఫస్ట్ నుంచే ఆ థాట్ ఉండబట్టి సో వాళ్ళకి రవి గారు తోడై ఎక్స్ట్రాడినరీ సెట్ వేసి దాని తర్వాత దానికి మది గారు ఇంకో ఫెంటాస్టిక్ టెక్నీషియన్. సో ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్. సో నేను ఫస్ట్ ఆ సెట్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఫస్ట్. దాని తర్వాత కెమెరామెన్ మది గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన ఫెంటాస్టిక్ వర్క్ చేస్తారు, చాలా పెద్ద ఫిల్మ్స్ తీశారు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నీషియన్స్. సో వీళ్ళందరూ సో ఇంత సీనియర్ టెక్నీషియన్స్ ఉండేటప్పుడు భయం వచ్చింది నాకు. చేసే ముందరే ఐ హ్యాడ్ సో మచ్ ఫియర్ ఇన్ దిస్ ఫిలిం, హౌ ఐమ్ గోయింగ్ టు షో దిస్ ఫిలిం ఇన్ అ డిఫరెంట్ స్కేల్ అని. సో ఫ్రమ్ ద డే వన్ దిస్ 3 people అంటే బాగ్మతి తర్వాత ఐ డిడ్ మహాన్ బావుడు. So from the day one, it's been a great support from Vamsi, Pramod and Vicky. They've been like my biggest strength, pillars of strength for me. I'm really, really happy. Thank you. So I really thank the team of UV, Sandeep Garu, Sridhar Garu, the whole team, Venu Garu, the whole direction team. And coming to director, such a sweet person. ఎప్పుడు ఆయన వస్తుంటే ఏదో హల్వా వస్తున్నట్టుంటుంది స్టూడియోకి. తను ఏమైనా కరెక్షన్ చెప్పారంటే ఆయన అలా చెప్పరు, ఫస్ట్ అలా సినిమా చూస్తూ ఉంటారు. చాలా అసలు నెవర్ బీన్ ఒక ఈస్ బీన్ సో పాజిటివ్ ఫ్రమ్ ద డే వన్. అన్నీ చూస్తూ ఈ వాజ్ ఎంజాయింగ్ లైక్ అ కిడ్. సో వాజ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ అశోక్ గారు. సచ్ అ వెరీ వార్మ్ పర్సన్. ఐ రియలీ లవ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. అండ్ ఫైనలీ Sweetie Anushka. So been a very big fan of her from the day one. Super nunchi I've been working for a lot of her films like background score gani, songs gani. So it's a dream come true today. Arundhati chusinappudu nunchi I've been a really big fan of her. And after Bahubali, it's like something dream come true for me working for Anushka. And she's got that kind of that queen image, and it's really a music director's dream anamata. A music director kaina to work like this, it's a dream come true. And I thank the whole team and Sweetie for the greatest support and the kind of love and the affection they showed to me. That's the output today. And thank Dilraj Garu also for supporting this film and this whole team. Thank you. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఇంటర్నెట్ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దిల్ రాజు గారికి, అలాగే ఈ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి నా టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇది సక్సెస్ మీట్ కాదు, సక్సెస్ఫుల్ జర్నీ. 2012లో ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి ఒక కథ, ఒక నిర్ణయం, అది కరెక్ట్ నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని తీసుకోవడం ఆ రోజు కరెక్టే అని చెప్పి తీసుకున్నటువంటి వ్యక్తులకు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయింది. ఆ రోజు ఆ కథను నమ్మిన ప్రొడ్యూసర్స్ 5 ఏళ్ల క్రిందట ఈ కథ ఇప్పటికీ అలాగే చక్కగా పట్టుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి సక్సెస్ చేసి, సక్సెస్ మీట్ అని అంటాం కరెక్ట్ కాదేమో, సక్సెస్ఫుల్ జర్నీ, ఇది మేము చేయగలం, ఇది సక్సెస్ చేసి చూపిస్తామని వాళ్ళు నిరూపించారు. నాతోటి 1.5 year నడిచి ఈ టెక్నీషియన్స్ నిరూపించారు. కానీ వీటన్నిటికీ మించి ఒక మంచి కథ మీ దాకా రావాలి అంటే ఇది నేను చేయగలను, ఇది నేను చేసి నిరూపించగలను అని చెప్పిన ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. ఆ విధంగా ఆ కథను ఎన్నుకోవటంలో తన గట్సీ నేచర్ని చూపించినట్టు స్వీటీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఆవిడ నమ్మింది, తను అంటే అందరూ అన్ని చోట్ల నుంచి అప్లాజ్ వస్తున్నాయి. తన పెర్ఫార్మెన్స్లో మీరు ఎంత కోపాన్ని చూశారో, ఎంత ఆవేశాన్ని చూశారో, ఎంత పెయిన్ని చూశారో, సో అన్ని షేడ్స్లోనూ ఎక్కడ ఒక్క మార్కు తగ్గించుకోకుండా ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేసిందని అన్ని రిపోర్ట్స్ కానివ్వండి, ప్రపంచం అంతా చెప్తుంది అన్నమాట. అమీర్పేట నుంచి అమెరికా వరకు ఒకే ఒక్క మాటతో అనుష్క ఇస్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. సో ఈ క్రెడిట్ అంతా స్వీటీకి దక్కుతుంది, అలాగే నమ్మిన పెద్దలందరికీ దక్కుతుంది. థ్యాంక్స్. ఇంత చిన్న మాటతో ముగించడం తప్పవుతుంది. అందరికీ మనఃపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్ని మేము తీసుకోగలము అని చెప్పి నిరూపించినటువంటి ప్రేక్షకులకి, ఇక్కడ తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భాగమతి అనుష్క గారి గురించి ముందు ఫస్ట్గా మాట్లాడాలంటే, తను ఈ సినిమా గురించి పడ్డ కష్టం ఎప్పుడు వంశీతో షేర్ చేసుకున్నప్పుడు అలా చెప్తుండేవాడు.
ఒక అరుంధతి చేసిన, దేవసేనగా చేసిన, ఇప్పుడు ఈ భాగమతిగా చేసిన, అంటే ఒక ఆర్టిస్ట్కి తను పెట్టే ఎఫర్ట్స్, జనరల్గా హీరోలు మనకు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెడతారు. సో అలా హీరోయిన్గా తను సక్సెస్ఫుల్గా ఉంటూ ఇలాంటి డిఫరెంట్ సినిమాల్ని ఎంచుకుంటూ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ క్రెడిట్ ఫస్ట్ సినిమా ఎవరన్నా కథ రాయొచ్చు, ఎవరన్నా తీయచ్చు, దానికి ప్రాపర్ ఆ క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళు పడకుంటే సినిమా మిస్ఫైర్ అవుద్ది. సో వాళ్ళు చూజ్ చేసుకున్న అనుష్క గారే మెయిన్ ఈ సినిమాకి ఈజ్ ఎ బ్యాక్ బోన్. అశోక్ రాసుకున్న ఆ కథకి కంగ్రాచులేషన్ అనుష్క గారు. అండ్ అశోక్ ఇందాక చెప్పాడు 2012లో ఎప్పుడో ఒక ఐడియా అనుకొని ఆ ఐడియాని స్క్రిప్ట్గా మార్చుకుంటూ ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే బ్రెయిన్లో రకరకాలుగా క్రియేటర్స్కి ఐడియాలు వస్తూనే ఉంటాయి, మారిపోతూనే ఉంటాయి. బట్ దాన్ని పట్టుకొని అశోక్ అండ్ మా వంశీ ప్రమోద్ ట్రావెల్ అయ్యి ఈరోజు తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతి సినిమాని ఇచ్చారు. సో అశోక్ కంగ్రాచులేషన్స్. ఒక సినిమా కథకి ఇవన్నిటికంటే కొన్ని సినిమాలకి కథలు తీసుకెళ్ళిపోతాయి, కొన్ని సినిమాలకి టెక్నీషియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే ఈ భాగమతికి. అంటే ప్రతి డిపార్ట్మెంట్, నేను ఫస్ట్ సినిమా రిలీజ్ కంటే 2 days ముందు చూసి వంశీకి ఫోన్ చేసి ఫస్ట్ వాళ్ళు మీరందరు టెక్నీషియన్స్ మీరందరు పెట్టిన ఎఫర్ట్స్ని ముందు నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ సింపుల్ కూడా ఆల్ టెక్నీషియన్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేశారు కాబట్టి ఈ భాగమతికి మ్యాజిక్ జరగడము ఈరోజు ఒక తెలుగులోనే కాదు అటు మలయాళంలో కానీ తమిళ్లో కానీ సూపర్ హిట్ కావడం అనేది మెయిన్గా టెక్నీషియన్స్. సో పేరున ఆల్ టెక్నీషియన్స్కి, రవీందర్ రెడ్డి నీకు కూడా, సో ఆల్ టెక్నీషియన్స్కి ఇది స్పెషల్గా కంగ్రాట్ చెప్తున్నాను. అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎలాంటి సినిమాలైనా మేము చూస్తామని. మరొకసారి భాగమతిని ఆదరించి సూపర్ హిట్ చేసిన మీ అందరికీ యూవి తరపున అంటే యూవి ఆల్మోస్ట్ మా సొంత సంస్థ లాంటిది కాబట్టి నేనే కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ యూవి ఎగ్జాక్ట్లీ నన్ను నేను చూసుకుంటున్నట్టుంది. ఫస్ట్ 6 yearsలో నేను 6 సినిమాలు తీసి 5 సూపర్ హిట్లు కొట్టాను. మా వంశీ ప్రమోద్ కూడా ఎగ్జాక్ట్లీ 6 సినిమాలు చేసి 6 yearsలో 5 సూపర్ హిట్స్ కొట్టారు. సేమ్ రిపీట్ అవుతుంది. సో కంటిన్యూ చేయండి ఇలాగే. నాకంటే ఒక స్టెప్ ముందున్నారు, నేను ఇంకా తెలుగులోనే ఉన్నాను, వాళ్ళు తమిళ్ మలయాళం అంటే వెళ్ళిపోతూ ఉన్నారు, నేను మీ వెనకాల వస్తాను. సో ఇలా అందరు ఎఫర్ట్స్తో ఈరోజు సినిమా సూపర్ హిట్ కావడం వెరీ హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. ఒక మనిషి నాలెడ్జ్కి స్కేళ్ళు గ్రేడ్లు కొలమానాలు కావు. ఒక చెంచల ఐఏఎస్ అనే ఆఫీసర్గా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఒక డిప్రెషన్లో ఉన్న అమ్మాయి అక్కడే లైఫ్ ఆపుకోకూడదు, ఎక్కడ దాకా అన్నా వెళ్ళగలదు అన్న ఒక కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని ఈ కథని ఇక్కడ దాకా నడిపించిన స్వీటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఒక్కటి మాత్రం నేను నాకు చెప్పడం మర్చిపోయాను. రియల్లీ మీరందరూ ఏ పాయింట్ పట్టుకున్నారో తెలియదు కానీ చేతికి మట్టి అంటకుండా కొండని సైతం తవ్వి తీసేయగలను అని చెప్పిన ఒకే ఒక్క కాన్సెప్ట్ని నమ్మి ఈ సినిమా చేసింది స్వీటీ. నిజంగా ఆ కాన్సెప్ట్ని అక్కడ దాకా తీసుకొచ్చినందుకు మనస్పూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్, మీడియా, ప్రింట్, ప్రతి ఒక్కరు అండ్ ఆడియన్స్. ఈరోజు రెస్పాన్స్ యాక్చువల్లీ దిస్ పాస్ట్ 4 days రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఈచ్ డే అందరూ ఇంకా పాజిటివ్గా మెసేజ్ పెడుతూ ఫ్యామిలీస్ రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోద్ గారు, వంశీ గారు, వికీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ చాలామంది చెప్తున్నారు చాలా బాగా చేసావు, ఇలాంటి ఫిల్మ్స్ చేస్తున్నావు, హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నావు అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక మంచి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ లేకుండా ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. అండ్ తమన్ గారు, ప్లీజ్ కమ్. నాకు ఒకటి ఈ ఫిలింలో నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్క వెదర్ రవీంద్ర గారు, తమన్ గారు, మది గారు, ప్రతి ఒక్కరు, రవి గారు ప్లీజ్, ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఫిల్మ్ క్యారెక్టర్ చూస్తూ పోటీగా మై వర్క్ షుడ్ బి బెటర్, దానికన్నా ఇంకా బెటర్, ఇట్ షుడ్ ఇంక్రీజ్, ఒక ఈ ఇట్ షుడ్ బి యాడెడ్ వాల్యూ ఫర్ ద స్క్రిప్ట్ అని ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్, దట్ ఫ్రస్ట్రేషన్ అన్నీ చూశానండి. సో అండ్ ఐ థింక్ దట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. బికాస్ ఈరోజు ఆఫ్టర్ ద ఫిల్మ్స్ రిలీజ్డ్
ఎవరితోనైనా మాట్లాడినా దే టాక్ అబౌట్ క్యారెక్టరైజేషన్, విజువల్స్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఐ ఫీల్ దట్స్ వాట్ మేక్స్ అ కంప్లీట్ ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ద ఎంటైర్ టీమ్. ఈ మూవీలో పనిచేసిన చాలామంది ఇక్కడ లేరు. సో ఐ వాంట్ టు థ్యాంక్ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాస్ దే ఆల్సో హ్యూజ్ యాసెట్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇక్కడ లేరు, చంటి గారు. బికాస్ ఈ ఫిలిం చూస్తే దట్స్ అ హైలీ టోటల్ స్క్రీన్ ప్లే మూవీ అండ్ దాంట్లో ఎడిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ కొంచెం ఏదైనా మిస్ అయితే ఐ ఫీల్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ద ఎసెన్స్. థ్యాంక్ చంటి గారు. మది గారు కూడా ఇక్కడ లేరు. మళ్ళీ ఇన్ బిట్వీన్ మనోజ్ గారు కొంచెం క్లాష్ వర్క్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ. సో ఈ సినిమా మండే రోజు కలెక్షన్ చెప్పాలి అంటే వీకెండ్స్ రోజులు అయిపోతున్న ఈ రోజుల్లో మండే రోజు రెవెన్యూ చెప్తే అందరికి అర్థమవుతుంది సినిమా ఎంత పెద్ద హిట్ అనేది. అది ప్రొడ్యూసర్గా మీరే చెప్పాలి. నేను చెప్తే అది కరెక్ట్ కాదు, ప్రొడ్యూసర్స్గా మీరు సో ఈ సినిమా అంటే ఎవ్రీ వన్ ఈజ్ అ వెయిటింగ్ మండే రోజు రెవెన్యూ ఎలా ఉంటుందని. అందరిలాగా నేను కూడా వెయిటింగ్. అంటే ఇప్పుడు అంతా వీకెండ్స్ అయిపోతున్న ఈ రోజుల్లో మండే కలెక్షన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నిన్న అన్ని మ్యాట్ని ఆల్ అటు ఏపీ కానీ తెలంగాణ కానీ అన్నీ ఫుల్స్ అవ్వడం అనేది చాలా ఎగ్జైట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్. మండే రోజు అలా ఫుల్స్ అయిందంటే సినిమా ఏ రేంజ్ కన్నా వెళ్తుందని ప్రూవింగ్. సో ఆల్మోస్ట్ నిన్న ఏపీ తెలంగాణ 1,80,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసింది. దట్ ఈస్ ఎ సూపర్. అంటే ఈ వీకెండ్ వరకు ఇంకొక 4 to 5 crores ఇంకా 3 daysలో చేసే అవకాశం ఉంది. సో అది కొలమానం. ఇప్పుడు జనరల్గా మనం గ్రాస్ల గురించి మాట్లాడుకుంటే మనం అలవాటు చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎవ్రీడే గ్రాస్ ఎంత, ఎవ్రీడే షేర్ ఎంత అని. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ సినిమా అదే పెద్ద కొలమానం సూపర్ హిట్కి. థ్యాంక్ యూ. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. Hi, నేను సునీల్. Hi, Indigo It's viewers. This is Anu Manu. For all the latest movie reviews, latest gossip, Latest updates. Subscribe. please subscribe to IG Telugu. subscribe to IG Telugu.